ఏమండోయ్ ఈ డైలాగ్ విన్నారా? నేను ఆడదాన్ని ఆడదాన్ని అని మాటలు చెప్తే సరిపోదు, బతికి చూపించాలి. ఒక ఆడది ఎట్టా బతికి బట్ట కట్టాలో నేర్చుకోవాల్సిన రహస్యం. ఎస్, రాధిక గారు చెప్పిన ఈ డైలాగు ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది. ఇది మన కోసమే కదా, ఆడవాళ్ళ కోసం. అవునండి, ఆడది డబ్బు ఎలా సేవ్ చేయాలో నేర్చుకోవాలంటే పెద్ద పెద్ద లెక్చర్లు అవసరం లేదు. మనం చిన్నప్పుడు ఆడేమే ఒక చిన్న గేమ్, మీకు గుర్తుందా? చింతెక్కల గేమ్ అండి. ఒక చింతెక్క పెట్టి ఇంకొకటి దాచుకుంటూ మెల్లగా పెంచుకుంటూ ఆడేవాళ్ళం. అదే గేమ్ మన లైఫ్ కి పెద్ద లెసన్ చెప్తుంది కదా. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ రోజు మన చేతిలో ఉన్నదంతా రేపు ఉండకపోవచ్చు. అందుకే రోజు సంపాదించిన డబ్బంతా ఖర్చు చేయకుండా 5-10 అయినా కొంచెమైనా జమ చేయాలని. ఊహించిన పరిస్థితి వస్తే మన చేతిలో ఉండేది మనం దాచుకున్నది మాత్రమే. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగవలసిన అవసరం ఉండకూడదు. మన కష్టం మనల్ని కాపాడే అన్ని ఇస్తదా అని కాదు, కానీ మర్యాదగా బ్రతకడానికి మాత్రం డబ్బు తప్పనిసరి అవసరం లేదు అని చెప్పే వాళ్ళ మాట వినకుండా ఒక ఆడిది ముందుగా సంపాదించడం నేర్చుకోవాలి, తర్వాత దాచుకోవడం నేర్చుకోవాలి. అంతేనండి. అది వచ్చినప్పుడు మనకి ఎవ్వరు స్వేచ్ఛ ఇవ్వవలసిన అవసరం లేదు. మన లైఫ్ మీద మనకి పూర్తి హక్కు ఉంటుంది. స్వతంత్రం అనేది ఎవరో ఇచ్చేది కాదు, మనమే సంపాదించేది. ఏ మంత్రా నుంచి తీసుకున్నానండి. చెవిలి లింకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. బాయ్.